ఏంటి టీవీలో బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నావా? పీపీ కార్పొరేట్ ఎండి ఒక అమాయకురాల్ని దొంగ కేసులో ఇరికించింది అని. ఆంటీ, చెయ్యాల్సిందంతా చేసి టీవీ చూస్తూ కూర్చున్నావా? ఆంటీ, కొంచెం టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఆంటీ. అవునా? అయితే ఇంకా మంచి స్పాట్కి వెళ్ళొచ్చు కదా, ఏదైనా పబ్కి వెళ్ళొచ్చు కదా. కావాల్సినంత తాగొచ్చు, కావాలంటే డాన్స్ కూడా చేయొచ్చు. ఆంటీ, అది ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? అంతా అయిపోయింది. తనని కోర్టుకి తీసుకొచ్చి హాజరుపరుస్తారు. ఆ తర్వాత అది మన గురించి కుండ బద్దలు కొడుతుంది. అప్పుడు అనుభవిద్దాం. ఆంటీ, అలా మాట్లాడద్దు ఆంటీ, నాకు టెన్షన్గా ఉంది. అవునా? అయితే ఛానల్ మార్చుకొని టీవీ చూడు, ఇంకేమైనా రిలీఫ్ వస్తుందేమో. సారీ ఆంటీ, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వేం చేయకు. ఇంకా ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శించకుండా ఉంటే చాలు. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయానే వేడుక చూసిన ప్రతి పూట, ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా. సార్ రండి, టిఫిన్ రెడీ అయిపోయింది, తినేస్తే కాఫీ తాగొచ్చు. రండి, ఇదిగోండి న్యూస్ పేపర్. మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా. సార్ రండి. రండి సార్. నా కూతురు ఈ ఇంటిని ఇలా ఉంచాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఈరోజు నా ఇంటిని అలా చూస్తున్నాను. ఒక్క రోజులోనే నా ఇంట్లో ఇన్ని మార్పులు తీసుకొస్తే ఈ బంగారు తల్లి ఆ ధ్రువ జీవితంలో ఇంకెన్ని మార్పులు తీస్తుందో. ఈ విషయం ఇన్ని రోజుల నుంచి నువ్వు అక్కడ ఉంటున్నా వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదో. అవును, నువ్వు బాగా చదువుతాను విన్నాను. ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంట కదా? అవును సార్. మీ నాన్న కోసం చదువు ఆపేశావా? మా నాన్న కోసం ఏదైనా చేయొచ్చు సార్. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మా అమ్మ చనిపోయినా కూడా ఇంకొక పెళ్లి చేసుకోలేదు. చివరి వరకు నా గురించి ఆలోచించారు, నా కోసమే బ్రతికారు. నేను చేసింది చాలా తక్కువ. కాకపోతే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చూసుకొని నాన్నకి మంచి వైద్యం చేపించాలనుకున్నాను. అదొక్కటే లోటు. ఇప్పుడు చదువుకోవచ్చుగా. ఇప్పుడు నా జీవితమే నా చేతుల్లో లేదు. అందులో చదువు గురించి ఆశ ఎలా ఉంటుంది సార్? ఒకవేళ నీకు అవకాశం వస్తే ఏం చేస్తావు? ముందు వెనుక ఏమీ ఆలోచించను. అవకాశాన్ని పట్టుకుని ఎగిరిపోతా. నాకు జీవితంలో తృప్తినిచ్చేది చదువు ఒక్కటే. నీకు ఖచ్చితంగా అలాంటి అవకాశం వస్తుంది. ఒకవేళ రాకపోతే నేనిస్తానమ్మా. నీకు నేను మాటిస్తున్నానమ్మా. సరైన సమయం నీ కల నిజం చేయటానికి నా వంతు ప్రయత్నం నేను గట్టిగా చేస్తాను. మీలో మా నాన్న కనిపిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి.
ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలి? ఆంటీ, ధ్రువ ఫోన్. ఇటివు. హలో అమ్మా, నేను ఇంకో గంటలో వైజాగ్లో ఉంటాను. ఆ టైంకి వసుంధర కనపడలేదో ఆ తర్వాత జరిగే వాటికి నాది బాధ్యత కాదు. పిచ్చి తల్లి, నువ్వు నా కూతురు లాంటిదానివే. నీకేం కావాలన్నా నీ తండ్రి స్థానంలో అడగటానికి నేను ఉన్నానని గుర్తుపెట్టుకో. చాలా థ్యాంక్స్ సార్. పదమ్మా, మనం మల్లికింటికి వెళ్దాం. భయపడకమ్మా, నేనున్నాను. పోనీ జరిగింది ధ్రువాకు చెప్తావా? ఇప్పటికే నా వల్ల తల్లి కొడుకులకి రోజు గొడవే సార్. అది ఇంకా పెద్ద చేయలేను. అన్నిసార్లు పక్కవాళ్ళ గురించే కాదు, కొన్నిసార్లు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ ఇంట్లో ఉంటున్నావు, కాస్తైనా స్వార్థం వంట పట్టించుకో. ప్రాణాలు తీయటానికి కూడా ఆలోచించరు వాళ్ళు. నాకీ ప్రాణం, ఆస్తి, అంతస్తుల మీద వ్యామోహం లేదు సార్. నా క్యారెక్టర్ మీద మచ్చ వేయకుండా ప్రాణం తీసినా పర్వాలేదు. నిజంగానే పిచ్చిదానిలా ఉన్నావు. ఇక నీ గురించి గట్టిగానే ఆలోచించాలి. ఆలోచిస్తాను. నీ తరపున గ్రీష్మతో నేను మాట్లాడతాను. సార్, మీరు మాట్లాడితే మాట్లాడండి, కానీ రియాక్ట్ అవ్వద్దు. ప్రమాణం చేయండి. ఆంటీ, మీరు మరీ ఫాస్ట్గా తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నా తల తిరుగుతుంది. అయితే తల తీసి పక్కన పెట్టు, లేదంటే నేనే తీసేస్తాను. ఇప్పుడు ధ్రువ వస్తే అదే చేస్తాడు ఆంటీ. నా తల తీసి ఎంత పని చేస్తాడు. ఏం చేద్దాం కదా? ఇక మనకి ఆప్షన్ లేదు. ధ్రువ వచ్చేలోపు ఆ వసుంధర ఇంట్లో ఉండి తీరాలి. ఆ ఎస్ఐతో మాట్లాడాలి.